రైట్, ఇక వివరాలు చూద్దాం. అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలకమైన ఘట్టానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధాని ప్రాంత అభివృద్ధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న E3 సీడ్ యాక్సెస్ రోడ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దాదాపు 1,519 కోట్ల వ్యయంతో సుమారు 22 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఆధునిక రహదారి అమరావతిని జాతీయ రహదారి 16తో అనుసంధానించే కీలకమైన కారిడార్గా మారబోతోంది. రైతుల త్యాగాలతో అమరావతి సాధ్యమవుతుందన్నారు చంద్రబాబు. మెజారిటీ ప్రజలు అమరావతిలో పెట్టాలని రిపోర్ట్ ఇచ్చారని, ప్రజల కోరిక మేరకే అమరావతిని రాజధానిగా పెట్టామన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గృహ సముదాయాలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.
రైట్, ఇక మనం విజువల్స్ లో చూడొచ్చు. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల గృహ సముదాయాలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణ సముదాయాలను పరిశీలించి ఎవరెవరికి ఏవేవి నివాసాలు అందించాలన్న దానిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ పర్యటనలో సీఎం చంద్రబాబు ఉండి వాటన్నిటిని పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, జమీమా, ఏదైతే రాజధాని ప్రాంతంలో అయితే మాత్రం ఫస్ట్ పేజ్కి సంబంధించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అయినాయి. గత ప్రభుత్వంలో అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం, అదే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ రైతులతో ఉన్నటువంటి ఎటువంటి డిస్ట్రిక్ట్స్ లేకుండా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అభివృద్ధి పనులు అయితే మాత్రం మరింత వేగంగా కూడా కొనసాగుతున్నాయి. మొట్టమొదటి రోజే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే చెప్పడం జరిగింది. ఈ 2028కి మాత్రం ఒక పేజీ రాజధాని నిర్మాణాలు పూర్తిగా కంప్లీట్ అవుతాయి, ఐకానిక్ భవనంతో సహా నిర్మాణం కంప్లీట్ అవుతుందని చెప్తారు. దానిలో భాగంగానే ప్రజెంట్ అయితే మాత్రం ఇక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సంబంధించిన గృహ సముదాయం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ఈ రోజు అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అయితే మాత్రం ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఈ క్వార్టర్స్ సంబంధించి క్వార్టర్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది పూర్తి స్థాయిలో కూడా ఆయన పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్లు కనుక కంప్లీట్ అయితే మాత్రం వాళ్ళ గృహ సముదాయాలు కంప్లీట్ అయితే వాళ్ళ కేటాయింపు అనేది జీఐడి ద్వారా వాళ్ళ కేటాయింపు అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత కంపల్సరీగా కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ క్వార్టర్స్ ని వాళ్ళకి కేటాయించడంతో జరుగుతుండటం పూర్తిగా కూడా అక్కడైతే మాత్రం ఒక సందడి వాతావరణం, అదే విధంగా కూడా రాజధానికి ఒక శోభ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా ఐకానిక్ టవర్స్ నిర్మాణం కూడా కొనసాగుతుంది. అది కూడా వేగవంతం కొనసాగుతుంది. ఇక గ్రూప్ 4 ఎంప్లాయీస్, ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కూడా ఫైనల్లోకి వచ్చినటువంటి నేపథ్యం. ఇక మరి ఒక 2 నెలల వ్యవధిలోనే పూర్తిగా కూడా వాటిన్నింటినీ కూడా వివిధ కేటాయింపులకి ఏ శాఖలకైతే కేటాయించాలో వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరింత వేగంగా కూడా అభివృద్ధి పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అయితే మాత్రం ఉదయం అయితే E3 అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు, ప్రధానమైనటువంటి సచివాలయానికి సంబంధించి సెక్రటరీ అమరావతికి సంబంధించినటువంటి చాలా ప్రధానమైనటువంటి రోడ్డు అది E3 సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది. ఆ E3 రోడ్డుని అయితే మాత్రం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా స్టీల్ బ్రిడ్జ్, ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది విజయవాడ నుంచి ఇక్కడికి ఏదైతే రాజధానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందో దానికి స్టీల్ బ్రిడ్జ్ అత్యంత కీలకమైంది. ఆ స్టీల్ బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ఈ రోజు అయితే మాత్రం దాన్ని కొద్దిసేపటి క్రితం అంటే ఒక గంట క్రితం అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత ఆ స్టీల్ బ్రిడ్జి మీద ఆయన అయితే మాత్రం కాలినడకన పూర్తిగా కూడా ఏ విధంగా ఉంది కట్టడం అనేది పూర్తిగా స్థాయిలో కూడా ఆయన అయితే పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఈ E3 సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది చాలా కీలకమైనది. రాజధాని ప్రాంతానికి అత్యంత ప్రధానమైనటువంటి రహదారి ఇది. పూర్తిగా కూడా ఇప్పుడైతే మాత్రం 80% కంప్లీట్ అయింది. మరొక ఈ ఏడాది చివరిలోకి మాత్రం పూర్తిగా కూడా ఏదైతే మణిపాల్ హాస్పిటల్కి సంబంధించిన ఈ హైవే రోడ్డు ఉందో అంతవరకు కూడా ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇది అందుబాటులో రావడంతో మాత్రం ఇక్కడి నుంచి విజయవాడ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి మాత్రం చాలా సులభతరంగా ఉండే ప్రధానంగా ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి రాజధాని నిర్మాణం అనేది చాలా కీలకమైనటువంటి దశలో చేరుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా రహదారులతో పాటుగా కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పూర్తిగా కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో వాటినన్నింటినీ కూడా అంతకు ముందు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ప్రతి వారం ఈ మున్సిపల్ శాఖ మంత్రి అయితే పరిశీలించడం ఆ పనులకి సంబంధించి పనులు ఎంతవరకు కంప్లీట్ చేశారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆయన అయితే ఒక క్లారిటీతో ఉన్నటువంటి నేపథ్యం చాలా వేగవంతంగా కూడా పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చారు. ప్రతిదీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి మామూలుగా అక్కడ ఉన్నటువంటి ఆ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి దాని క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఏ రకమైనటువంటి మెటీరియల్ వాడాడు అనే దాని మీద కూడా ఆయన అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి ఆయన అయితే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతున్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఒక నెలలో అయితే మాత్రం ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ అయితే మాత్రం వాళ్ళకి అందజేసే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే మాత్రం వీటినన్నింటినీ కూడా జీఐడికి కంట్రోల్లోకి వెళుతుంది. ఈఏడి కంట్రోల్ అయిపోయిన తర్వాత వాళ్ళు అయితే మాత్రం డ్రా తీయటం ద్వారా అయితే
మాత్రం ఏ ఎమ్మెల్యేకి ఏ క్వార్టర్స్ వచ్చింది, ఏ ఎమ్మెల్సీకి ఏ క్వార్టర్స్ వచ్చింది అనేది వాళ్ళైతే ఒక క్లారిటీగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వెంటనే వాటిని ఆ ఎమ్మెల్యేలు అయితే మాత్రం అక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి పూర్తిస్థాయిలో డెవలప్ కావాలంటే మాత్రం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పూర్తిగా కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ అభివృద్ధి అనేది సాధ్యపడుతూ ఉంటుంది. ఒక పక్కన ఇక్కడ కరకట్ట దగ్గర సంబంధించి ఉండవల్లి దగ్గర సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో ఆ రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండనటువంటి పరిస్థితులు అయితే మాత్రం అంత ఫుల్ఫిల్గా కూడా అనిపించదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే పూర్తి కంప్లీట్ అవుతుందో అయిన తర్వాత అక్కడికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి రావడంతో అక్కడ రాజధాని వాతావరణం మరింతగా కూడా శోభాయమానంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా కూడా ఐకానిక్ టవర్స్ ఏవైతే ఐకానిక్ టవర్స్ కూడా స్టార్ట్ అవటం, అదేవిధంగా అక్కడ సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్ చాలా ప్రధానమైనటువంటిది. సీడ్ యాక్సెస్ రోడ్ కూడా కంప్లీట్ అవ్వటం, దానికి సంబంధించి స్టీల్ బ్రిడ్జి, కీలకమైనటువంటి స్టీల్ బ్రిడ్జి ఇది రాజధాని ప్రాంతానికి సంబంధించి అది కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈ రోజైతే మాత్రం వాటికి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రజెంట్ అక్కడ ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయో దాన్ని అయితే పరిశీలిస్తూ ఉన్నారు. Thanks for the updates, Ravi Krishna.
రైట్, ఇక మిడ్ డే న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.